మన కళాకారులు చాలామంది మిత్రులు వచ్చారు. మీ అందరికీ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రజా కళా మండలి, ప్రజానాట్య మండలి అందరి మిత్రులు కాబట్టి, విద్యార్థులు కాబట్టి విద్యార్థుల గురించి సంబంధించి ఒక చర్చ లేవనెత్తి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం తీసుకో. నాకు ఉండాలి కదా దమ్ము. తీసుకొస్తుంది సగలాగేనా అప్పుడే నూరేళ్ళు నండి అలా వెళ్ళిపోయారు. ఓ నూను మీసాలా నా అమ్మ విద్యార్థుల చిన్నగా మన టేప్ కొంచెం అంటే మూడు. ఓ నా బిడ్డలారా వందన. మొట్టమొదట మన మిత్రులందరం కలిసి ఈ విద్యార్థుల మీద రాసిన సుమారు 71 నేను పుట్టనే లేదు అప్పుడు రాసిన పాటలు. అదిగో చూడు, ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా ప్రశ్నించారు వారు. ఓహో, ఐ లవ్ యూ, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్. లవ్ అనేవరకు అది ఉంటుందిరా బాబు, కొట్టరండి. వాళ్ళు అలానే వచ్చారు, కానీ వాళ్ళకు గుర్తుకొచ్చింది ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరని. చరిత్రకారులు కదా, మీరు విద్యార్థులు కదా, యూనివర్సిటీలోకి వచ్చిన ఇంటెలెక్చువల్స్ కదా, అలా పల్లెల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుండి వచ్చిన మీలాంటి వాళ్ళు మొట్టమొదట నేను ఇది చూసి అబ్బా ఎట్లా కట్టారు, ఈ రాళ్ళు ఎలా మోసారు, సున్నం లేదు, బట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ అనుకొని మా లవర్ వస్తే ఒక ఫోటో దిగిన ఫోటోని అప్పుడు చాలా మంది విద్యార్థులు అడిగారు, అన్నయ్య చాలా బాగుంది, ఎంత ప్రేమించా అది ఆ మట్టి సెన్సలు, ఆ సిమెంట్ సుక్కలు, ఈ సిమెంట్ సుక్కలు అలా రాల్చినప్పుడు అవి అలా ముక్కు కాడికి వస్తే కంపు వాసన వస్తుంది, కానీ ఆ సిమెంట్ సుక్కలతోటి సెంట్ అవుతుంది. వాట్ ఎ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ అంట. విద్యార్థుల ఇక్కడ నుండే అలా ప్రశ్నించే వాళ్ళు వచ్చారు, ఇక్కడ నుండే మహాకవులు వచ్చారు, మహా విద్యార్థులు వచ్చారు. అసలు ఇంటి దగ్గర మల్లెపూల్లా బతికిన విద్యార్థులు ఇక్కడికి వచ్చినాక ఈ క్యాంపస్ చూసి అలా మారిపోయారు. ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరని అడిగా, ఆ సెంట సుక్కలు ఎవరి అని అడిగా. అంతేకాదు, ఓ అక్కడ నుండి అడిగా, అక్కడ ఎవరి పేరు రాసిలేదే, నిజాం కట్టాడట. ఓ నిజాం, కనీసం పర్లేదు బిడ్డ, ఇదన్నా కట్టిపోయి నీకు సలాం ఇవ్వాలి. ఆ రాళ్ళెత్తిన కూలి నుండి చరిత్ర నుండి అనేక మంది ఇక్కడ నుండి వచ్చారట. అందుకే ఈరోజు మీటింగ్ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ గుర్తుపెట్టడానికి. వాళ్ళని అడిగిందంట ఆ కూలీలు, ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు, అక్కడ నుండి కూలీలు, ఈ చెట్లను నాటిన వాళ్ళు, ఈ కొమ్మల్ని చేసిన వాళ్ళు, వాళ్ళకు అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళకు పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు. అక్కడ నుండి చరిత్ర మొదలైంది. దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ.
they started questioning themselves. వాళ్ళు ప్రశ్నించడం నేర్చుకున్నారు. విద్య అంటే ప్రశ్నించడమే. ఎస్ సార్, ఓకే సార్, ఎస్ సార్, ఎస్ ఎస్ కాదు. అప్పుడప్పుడు నో కూడా నాదే గదే చదువు. నో అనడానికి చాలా ధైర్యం ఉండాలి. ఓనా ప్రియమైన బిడ్డలారా, నాగినాగా సగనాగా ఇదెందుకు రా తుపాకులు? ప్లీజ్ అమ్మనాయన రాకు వణికిందురు కొట్టురా చప్పట్లు. సగనాగా ఐఎమ్ కమింగ్ అప్ టు ది పాయింట్. నేను ఎక్కువ టైం తీసుకోవచ్చు. సగనాగా సగనాగా సగనా ఆ రోజు నేను సైకిల్ మీద వస్తున్నాను. అప్పుడే ఎమర్జెన్సీలో అయిపోయి అందరు విద్యార్థులు క్యాంపస్ నుండి పల్లెల్లోకి వెళ్ళిపోయారు. బహుశా ఇక్కడ చాలా మంది వయసు పిల్లలు ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఇక్కడ స్టేజ్ మీద కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత నేను 2 పాటలు రాశా ఈ అమరవీరుల మీద. ఆ పాటలు పూర్తిగా గుర్తు లేకుండా ఇక్కడ చాలా మంది వచ్చారు. వాళ్ళు కోరస్ పాడతారు, ప్రజాకళంలో ఉన్నారు, నేను పాడతాను. ఆ సైకిల్ మీద కంట్రోల్మెంట్ నుండి అలా వస్తుంటుంటా. మిలిటరీలో అమరులకు ఒక మ్యూజిక్ ఇస్తా. సాగానా పోటీ అంటావా? నెక్స్ట్ సాగానాగా 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 సానాగా నాగానా ఇది మిలిటరీలో నీకు ప్రతి దగ్గర జంతర్ మంతర్ దగ్గర మార్నింగ్ ఈవినింగ్ ఆ సోల్జర్ కి పెడతారు. నాగానా సగినాగానా అలా అమరవీరుల మీద ఆ ట్యూన్ తీసుకొని పాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఆ ట్యూన్లో ఈ క్యాంపస్ లో అమరులైన విద్యార్థుల మీద నేను రాసిన ఆ పాట పాడతాను. దాని తర్వాత దేశం మీద ఒక పాట పాడతాను. ఈ 2 పాటలు పాడి చివరిగా పొడుస్తున్న పొద్దు మీద పాడతాను. ఆ పాట ట్యూన్ ఈ విధంగా ఉంటారు.
సలాం 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 సలాం